వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, అతను మనకు వచ్చి కార్ పార్కింగ్ అయితే ఉంది. ఇంటి ముందు వచ్చి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకి విత్ వుడ్ వర్క్ అయితే ఇది సేల్కి అయితే వచ్చిందనమాట. ఒకసారి హాల్ వ్యూ చూద్దాం పదండి. సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్ G+1 30 ఫీట్ రోడ్తో 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఏరియా వచ్చి యనమల కుదురు ఏరియా అండి. మనకి బందర్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్స్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందన్నమాట. మనకి ఆటో ఫెసిలిటీ కానీ, బస్ ఫెసిలిటీ కానీ, షాప్స్ కానీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. హాల్, డైనింగ్ హాల్. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వచ్చామండి. ఒకసారి కిచెన్ వ్యూ వచ్చామండి. మనకి ఎదురు వాష్ ఏరియా కూడా ఉందండి. ఒకసారి వాష్ ఏరియా కూడా వ్యూ చూద్దాం పదండి. విజయవాడ యనమల కుదురులో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 95 lakhs దీని కాస్ట్ అయితే చెప్తున్నారండి. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 95 lakhs అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. విత్ వుడ్ వర్క్తో అండి. మొత్తం రెడీ చేసి కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. ఇప్పుడు మనం ఒకసారి ఉత్తరం వైపు సందులో ఉన్న కామన్ బాత్రూమ్ కూడా చూద్దాం పదండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా మా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ. మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.